ఆసుపత్రుల్లో అందుతున్న క్యాథలాబ్ కానీ ఇతరత్ర డయాగ్నోస్టిక్ వీటిని కానీ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో జనజాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జనంబాట కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పంచాయతీ ఎన్నికల్లో సీట్ల లెక్కలు చెప్పుకోవడం కంటే ప్రజల బాగోగులే ముఖ్యమని ఆమె అన్నారు. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకే జనంబాట కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఇల్లందులోని హజ్రత్ నాగోల్ మీరా దర్గాలో కవిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. జిల్లాలో అనేక సమస్యలు తమ దృష్టికి వస్తున్నాయని, వాటిని అధికారులు ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు అనేటటువంటి ఎప్పుడూ కూడా సరైనటువంటి మెజర్ కాదు. అయినప్పటికీ అధికార పక్షం ఒక పక్క, విపక్షం ఒక పక్క, ఇద్దరు కూడా మాకొచ్చాయి అని ఎగురుతున్న పరిస్థితి కనబడుతుంది. అల్టిమేట్గా నేను కోరేది ఒకటి, ఇన్ని రోజులు గ్రామాల్లో అభివృద్ధి ఎందుకు లేదంటే సర్పంచులు లేరు అన్నారు. ఇప్పుడు సర్పంచులు వచ్చారు. ఇప్పుడు అభివృద్ధి జరగకపోతే ప్రజలు తిరగబడే రోజు వచ్చింది. ఎందుకంటే ఆల్రెడీ 2 years అయిపోయింది. నిధులు లేవు, ఊర్లలో కనీసం మోరులు సాఫ్ చేసే వాళ్ళు లేరు, నల్లాలో నీళ్ళు రాకపోతే పట్టించుకునే వాళ్ళు లేరు. కాబట్టి ఇప్పుడు సర్పంచులు వచ్చాకన్నా ఆ మౌలిక వసతులు ప్రభుత్వం ఊర్లలో